హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాంశి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూడబోతున్నాను. అదేంటంటే ఆలూ సమోసా. ఆలూ సమోసాని పర్ఫెక్ట్గా అండ్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ సమోసాని చూపించబోతున్నాను. హోమ్ మేడ్ సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చాలా ఈజీగా ప్రాసెస్లో నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఛానల్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనము ఈవినింగ్ స్నాక్ ఆలూ సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 2 పొటాటోస్ని కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనము ఒక బౌల్లోకి 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. అలాగే ఇందులోని వాముని 1/2 టీ స్పూన్ వరకు చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా నలుపుకొని పిండిలో వేసేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కాచి వేసుకోవాలి. బాగా హీట్ ఉన్న ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్కి బదులు మీరు వెన్ననైనా నెయ్యినైనా వేసుకోవచ్చు. ఈ విధంగా పిండిలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి ముద్దలా అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని 1/4 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. 1/2 కప్ వరకు వాటర్ సరిపోతుంది. 1 కప్ వరకు మనం మైదా తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ వరకు వాటర్ సరిపోతుంది. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం పిండిని లూజ్గా అయ్యేటట్టు కాకుండా గట్టిగా ఉండేటట్టు కలిపేసుకోవాలి. మనం చపాతీ ఏ విధంగా కలిపేసుకుంటామో ఆ విధంగా అయ్యేటట్టు కలిపేసుకోవాలి. లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. మీకు కనుక లూజ్గా అయింది అని అనిపిస్తే కొంచెం పిండిని వేసుకొని గట్టిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా కలిపేసుకోవాలి. మీరు కనుక పిండిని పల్చగా కలిపినట్లయితే సమోసాలు రావండి. కాబట్టి ఈ విధంగా స్టిఫ్గా అయ్యే విధంగానే పిండిని మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగానే కలుపుకుంటేనే ఆలూ సమోసా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము పొటాటోస్ అనేటివి ఉడికినాయో చూసేయాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కనుక కుక్కర్లో వేసి ఉడికించుకోవాలంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు. ఈ విధంగా మీడియంగా మెత్తగా అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కనుక మెత్తగా చేసేస్తే స్టఫింగ్ అనేది పల్చగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉడకనట్టుగా ఉంటేనే ఆలూ సమోసాకి స్టఫింగ్ కరెక్ట్గా సరిపోతుంది. పైన ఉన్న తొక్కని పీల్ ఆఫ్ చేసేసుకొని స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము స్మాష్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకోవాలి. అందులోకి మనము 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ని వేస్తున్నానండి. మీకు క్యాప్సికమ్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, మిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ విధంగా క్యాప్సికమ్ వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 4 వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మనం ఆల్రెడీ క్యాప్సికమ్ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ వరకు కారం సరిపోతుంది. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మీకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే సోంపును కూడా వేసుకోవచ్చు. స్మాష్ చేసుకొని కొంచెం నలుపుకొని సోంపును వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను సోంపు వేయలేదండి కాబట్టి మీరు వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోవచ్చు. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనము
పొటాటోస్ని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించేసుకోవాలి. సోంపు వేసుకోవచ్చు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వీటన్నింటిని వేసుకోవచ్చు. నేను సోంపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ స్టఫింగ్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టఫింగ్ని పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా బాల్స్లా చేసేసుకోవాలి. మీకు ఎంత సైజ్ కావాలి అని అనుకుంటున్నారో అంత సైజ్ బాల్స్ని కట్ చేసుకొని ఈ విధంగా రౌండ్గా బాల్స్లా చేసేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను కాబట్టి 7, 8 అలా వచ్చాయండి నాకు. ఈ విధంగా బాల్స్లా చేసేసుకొని వీటిని ఇప్పుడు మనం చపాతీలాగా రౌండ్గా షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా మీరు రౌండ్గా ప్రెస్ చేస్తూ పూరిలాగా వచ్చే విధంగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. మీకు అతుకున్నట్టు అనిపిస్తే లైట్గా ఆయిల్ని అప్లై చేస్తూ ఈ విధంగా రెండు వైపులా ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోవాలి. మరీ ఎక్కువగా పల్చగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పూరిలా వచ్చే విధంగా చేసుకున్న తర్వాత మిడిల్లోకి ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ దాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సమోసా షేప్లో వచ్చే విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా స్టఫింగ్ని ఇప్పుడు ఇందులోకి మిడిల్లోకి పెట్టేసుకుందాం. 1 టీ స్పూన్ వరకు స్టఫింగ్ని పెట్టేసుకోవాలి. ఎక్కువగా పెట్టేసినట్లయితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందులో పట్టే విధంగా పెట్టేసుకోవాలి. ఎక్కువగా పెట్టేయకుండా ఈ విధంగా పట్టే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ని అటాచ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం సమోసాలని ప్రిపేర్ చేసుకున్నాం కదా. నేను తీసుకున్న పిండికి 10 వరకు సమోసాని ప్రిపేర్ చేసుకున్నానండి. మీకు కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే తక్కువ అవుతాయి. సమోసాని చేసుకోవడానికంటే ముందు మనం పూరిలాగా చేసుకున్నాం కదండి, కొంచెం ఓవెల్ షేప్ వచ్చే విధంగా, మనం రౌండ్గా కాకుండా ఓవెల్ షేప్ వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మిడిల్లోకి కట్ చేసుకొని ఈ విధంగా సమోసా లాగా వీడియోలో చూపించిన విధంగా సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలి. నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఈ విధంగా సమోసాలన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి లేదంటే అలా 15 మినిట్స్ వరకు లేదంటే ఆరిపోయేంత వరకు పక్కన ఉంచుకోవాలి. అలాగే డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే కొంచెం బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఆరనివ్వాలి. ఒక 5 మినిట్స్ వరకైనా ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాతనే డీప్ ఫ్రై చేసుకోవాలి. మంటని హైలో ఉంచుకొని సమోసాలని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక ప్రెస్ చేసేటప్పుడు బాగా ప్రెస్ చేయకపోతే లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు సమోసాలు ప్రెస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా సమోసాలను కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాతనే ప్లేట్లోకి తీసేసుకున్నామంటే సమోసాలు లాంటివి రెడీ అండి. వీటిని ఇప్పుడు టమాటో కెచప్తో తింటే చాలా బాగుంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా సింపుల్గా స్నాక్ని ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా మన వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ వేయండి, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ వేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా లైక్ వేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.